హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చూస్తున్నారు కదండి, ఏంటంటే అల్లుడిపై అత్త పోటీ అండి. నిజంగా అల్లుడిపై అత్తగారి పోటీ మామూలుగా కాదండి. ఎమ్మెల్యే స్థాయిలో ఏ వార్డు మెంబరో లేకపోతే వేరే అయితే కనుక మనం వీడియో చేయాల్సిన పనే లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వాళ్ళే అల్లుడి మీద అత్త పోటీ చేస్తుంది, అత్త మీద అల్లుడు పోటీ చేస్తున్నాడు. ఎక్కడ ఏంటంటే కనుక ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏదైతే ఉందో, నిజంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం అంటే చాలా చారిత్రాత్మకమైన నియోజకవర్గం, చాలా సంచలనమైనటువంటి నియోజకవర్గం, మామూలు నియోజకవర్గం కాదండి. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి 3 సార్లు గెలిచాడు. ఏకదాటిగా 3 సార్లు గెలిచినటువంటి క్యాండిడేట్ ఈయన. కాబట్టి ఈయన కాకుండా బీసీలకు అవకాశం ఇచ్చేసి అక్కడ ఏదో రాజకీయం చేసి ఏదో ఇప్పుడు 2024 జరగబోయే ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు, కాబట్టి మనం జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాలనుకునే జగన్ గారికి నిజంగా పోటీ మీద పోటీ అనమాట. ఎలాగంటే కనుక ఈ నియోజకవర్గం నుంచి చెన్నకేశవరెడ్డి గారిని ఆపాడు అక్కడ ఆయన. సో ఆపడం ఎందువల్ల ఆపారంటే కనుక, ఆపి ఎవరికి ఇస్తున్నారు అని అంటే కనుక కర్నూలు మాజీ ఎంపీ బొట్టా రేణుక గారికి. అర్థమైందండి. కర్నూలు మాజీ ఎంపీ బొట్టా రేణుక గారిని అక్కడి నుంచి బరిలో దింపుదామని, ఎక్కడి నుంచి ఎమ్మిగనూరు నుంచి బరిలో దింపాలని వైసీపీ తీవ్రంగా ఆలోచించి మొత్తంగా అన్ని సమీకరణాలు బేరీచ్చేసుకుని అక్కడ ఏ క్యాస్ట్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏంటని లెక్కేసుకుని బొట్టా రేణుక గారు అయితే ఈ సామాజిక వర్గం వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈవిడ దింపితే పని అవుతుందని ఒక చిన్న స్ట్రాటజీ ప్లే చేద్దామని చూశారు. చాలాసేపు ఆలోచించారు. ఆవిడని కాదనుకుని వేరే ఇంకొక అభ్యర్థిని కూడా ఆలోచించారు. ఆ అభ్యర్థిని దింపుదామనుకుంటే అక్కడ పనులను లెక్కేసి మళ్ళీ బొట్టా రేణుక గారిని అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది. ఇన్ఛార్జ్ అంటే ప్రకటించారు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే చెన్నకేశవరెడ్డి గారు ఉన్నారో ఆయనకి అస్సలు నచ్చలా బొట్టా రేణుక గారిని అక్కడి నుంచి దింపడం వైసీపీ. కాకపోతే నచ్చకపోయినా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కనుక ఆడిష్టంతో పని ఉన్నది అక్కడ. కాబట్టి వాళ్ళు ఏదో రకంగా మెత్తుతారు, దువ్వుతారు, ఏదో చేస్తారు. ఇక చేసిన తర్వాత ఆటోమేటిక్గా సైలెంట్ అవ్వాలి. ఇక 2 ఆప్షన్ ఉన్నది. ఇక కాబట్టి సైలెంట్ అవుతాడా లేదా బయటకు వెళ్ళిపోతాడా? నోరు పెదపాలంటే కనుక బయటకు వేయాలి. నోరు మెదపకూడదు కనుక దాంట్లో ఉండొచ్చు. అంటే నేను వాస్తవంగా కావాలని మాట్లాడే మాట కాదు. చాలా పార్టీలు ఇదే రకంగా ఉంటాయి. కొన్ని పార్టీలు అయితే కనుక కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. ఇక్కడైతే కనుక అలా కుదరదని నేనైతే చెప్తాను. కాబట్టి ఆ విషయంలో చెన్నకేశవరెడ్డి గారు ముందు పేరాల్లాగా పెట్టబట్టలన్నా సరే, తర్వాత ఆటోమేటిక్ ఏం జరిగిందంటే కనుక బొట్టా రేణుక గారే 100% అక్కడ ఇన్ఛార్జ్ అని ఎప్పుడైతే అధిష్టానం నుంచి అధినాయకుడి నుంచి వార్త వచ్చిందో సైలెంట్ అయ్యారు చెన్నకేశవరెడ్డి. తప్ప మరి సైలెంట్ అయ్యేసరికి మొత్తం ఎలాగైతేనండి అక్కడ ఇన్ఛార్జ్గా బొట్టా రేణుక గారు పెట్టారండి. కాబట్టి ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ, అలాగే చేనేత కార్మికులు అక్కడ ఎమ్మిగనూరు అయినసరికి చేనేత కార్మికులు కూడా ఎక్కువ ఉండేసరికి 100% పని అవుతుందని లెక్కేస్తున్నారు. దాని గురించి సేమ్ అలాంటి స్టెప్ తీసుకోవాలని టీడీపీ పై ఎత్తేసింది ఇక్కడ. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ టీడీపీకి అంటే 2004 ముందు, 2004 తర్వాత వైసీపీ ఫటామంటే గెలుచుకుంటూ వచ్చింది. 2004 ముందు వైసీపీ కాకుండా టీడీపీ వరుసగా 4 సార్లు గెలిచింది అక్కడ. మామూలు కాదు. టీడీపీకి అసలు బాగా పట్టున్న నియోజకవర్గం అది. 2004 ముందు 4 సార్లు గెలిచిందంటే దాన్ని బట్టి లెక్కండి మీరు. మోహన్ రెడ్డి గారు గెలిచినటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి గారు 2004 తర్వాత 3 సార్లు వైసీపీ నెగ్గింది. 2004 ముందు మాత్రం 4 సార్లు టీడీపీ నెగ్గింది. సో ఇది పరిస్థితి ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిస్థితి. ఎలాంటి నియోజకవర్గంలో బొట్టా రేణుక గారిని దించారు కాబట్టి బొట్టా రేణుక గారికి సరైన ధీటైన క్యాండిడేట్ కావాలి. కాబట్టి టీడీపీ ఆలోచించి చివరి అస్త్రంగా ఎవరంటే రెడ్డి సామాజిక వర్గమైన చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టేసింది. కాబట్టి ఏంటి బొట్టా రేణుక గారు అల్లుడు ఎవరైతే ఉన్నారో సోమనాథ్ గారు, ఆ సోమనాథ్ గారిని తెర మీద తీసుకొచ్చింది ఇప్పుడు టీడీపీ. కాబట్టి ఇక్కడ ఆయన్నే కన్ఫర్మ్ చేస్తే కనుక, సోమనాథ్ గారిని కన్ఫర్మ్ చేస్తే కనుక ఎలా ఉంటుంది అక్కడ గొడవ? అత్తకే అల్లుడికి పడుతుంది, అల్లుడికి అత్తకే పడుతుంది అనమాట. మామూలు ఉండదు. హోరీ ప్రచారం. నెంబర్ 1 క్యాండిడేట్లు ఇద్దరు కూడా. కాబట్టి అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రాజకీయం అనేసరికి ఒకటి తల్లికి తండ్రి ఉండడు, తండ్రికి తండ్రి ఉండరు. ఎలాంటి అసలు బంధుప్రీతి అనేది ఉండదు 100% రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. కాబట్టి అత్త అయినా అల్లుడైనా పోరు మాత్రం హోరీ. ఎమ్మిగనూరు ఈసారి ఎలక్షన్లో ఒక చారిత్రాత్మకమైన ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా నిలబడుతుంది. ఎందుకంటే కనుక అత్త అల్లుళ్ళు పోటీ అనేది కనుక చెప్పుకుంటారు అనమాట. కాబట్టి ఎవరో చెప్తారు, ఎప్పుడో చెప్తారు అనే కన్నా ముందు మనం దాన్ని చెప్పాలనే ఇంట్రెస్ట్ తోటి, అభిలాష్ తోటి. కాబట్టి రేర్గా జరిగే కేసులు. కాబట్టి మంచి వీడియో అవుతుందని చెప్పేసి నేను మీకు ఈ విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తాను. కాబట్టి వైసీపీలో అత్త ఉందా, టీడీపీలో అల్లుడు ఉన్నాడు కదా. అక్కడ వైసీపీ టీడీపీ పక్కన పెట్టిన అత్త అల్లుడికి జరగబోయే పోరు అని అయితే నేనంట. చూద్దామండి. ఏదేమైనప్పటికీ రాజకీయం చాలా రంజుగా అయితే కనుక ఉండబోతుంది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఈ మాటలు బట్టి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మోర్ దెన్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ చేయండి. అఫ్ కోర్స్ అది మీ ఇష్టం. ఉంటాను. బై బై. థ్యాంక్ యూ. సీ యూ.